హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రిపరేషన్ ఎలా ఉంది డిఎస్సిది? నోటిఫికేషన్ లేట్ అవుతుంది, ఈ తర్వాత చదువుదాంలే అది ఇది అని అనుకోవద్దు. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఉంటేనే మీకు సబ్జెక్ట్ మీద అప్పటికి గ్రిప్ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. లేకపోతే అప్పుడు ఇంకా టైం లేదు అని టెన్షన్ పడిపోవడము, సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవకపోవడము అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు నోటిఫికేషన్ గురించి పట్టించుకోకుండా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ సిలబస్ అట్లాగా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఈరోజు వీడియో అయితే ఎందుకు తీసిన అంటే, కొంతమంది మీరు మెటీరియల్స్ చదవడం, మెటీరియల్స్ ఒక్కటే చూసుకుంటే సరిపోతుందా అని చెప్పేసి అంటున్నారు. లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదవాలా, లేకపోతే మెటీరియల్స్ తీసుకొని అవి చదువుకుంటే సరిపోతుందా అని చెప్పేసి అంటున్నారు. చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. అందుకనే మామూలుగా మ్యాక్సిమం ఫస్ట్ మనము టెక్స్ట్ బుక్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే నేను చెప్తాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఉందనుకో, మనకి థర్డ్ క్లాస్ నుంచి ఇప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. థర్డ్ క్లాస్ నుంచి మ్యాథ్స్ తీసుకుంటే థర్డ్ క్లాస్ పిల్లలకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అని చెప్పేసి మ్యాథ్స్లో అట్లా ఉంటుంది అనమాట. అట్లా ఉన్నప్పుడు మనం అక్కడి నుంచి మనం కృత్యాలు అవన్నీ చూస్తాం కదా. అలా చూసినప్పుడు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా థర్డ్ క్లాస్ నుంచి బేసిక్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వెళ్ళే కొద్దీ వాళ్ళకి కష్టంగా ఉన్నా అవి ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మ్యాథ్స్ అనే కాదు, ఇప్పుడు సైన్స్ కానీ సోషల్ కానీ అవన్నీ ఏంటంటే మనము థర్డ్ క్లాస్ నుంచి చదువుతూ ఉండడం వల్ల స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నట్టు ఉంటుంది. మెటీరియల్స్ అనుకో టాపిక్ వైజ్గా ఇచ్చేస్తారు. కాబట్టి మనము అవి టాపిక్ వైజ్గా చదువుతున్నట్టు ఉంటుంది, కానీ మనకి ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అవుతుంది అన్న ఫీలింగే వస్తుంది అనమాట మెటీరియల్స్ చదవడం వల్ల. మెటీరియల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయే మెటీరియల్లో కూడా ఇస్తారు, కానీ మనకి మెటీరియల్ టెక్స్ట్ బుక్లో చదువుతుందంటే మనకి ఏంటంటే ఈ లింక్డ్ టాపిక్గా ఉంటుంది. ఇట్లా బొమ్మలు ఉంటాయి, కలర్గా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి బొమ్మలు. అలానే మనకి ఒక లింక్, దీని తర్వాత ఇది లింక్, దీని తర్వాత ఇది లింక్ అని మన బ్రెయిన్లో అది స్టోర్ అయిపోతూ ఉంటుందన్నమాట టెక్స్ట్ బుక్ చదవడం వల్ల. టెక్స్ట్ బుక్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది వైట్గా ఉంది, దీని మీద ఇట్లా కలర్ఫుల్గా కలర్స్గా ఉండి ఇట్లా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ చదవడానికి మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇట్లా బొమ్మలు కనిపిస్తాయి. అలానే బేసిక్ నుంచి చదవడం వల్ల మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట ప్రాసెస్. హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ కొంచెం క్వశ్చన్స్ కానీ అవి కొంచెం సబ్జెక్ట్ కానీ ఎక్కువగా ఉంది అని అనిపించినా కూడా మనం బేసిక్ నేర్చుకుంటూ వెళ్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదన్నమాట. కాబట్టి టెక్స్ట్ బుక్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. టెక్స్ట్ బుక్ ఎందుకు చదవమంటున్నాను అంటే, ఇట్లా కలర్ఫుల్ బొమ్మలు ఉంటాయి. అదే మెటీరియల్స్ అనుకో, ఇలా బొమ్మలు వేస్తారు కానీ ఇలా కలర్ఫుల్గా ఉండదు. మనకి కలర్ఫుల్ కావాలా అని అంటే కొంచెం మనకి కళ్ళకు కూడా మంచిగా మాకు అనిపిస్తాయి కదా, చదవడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తే. ఇప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ కనిపించింది అనుకో, మనకి చదవడానికి కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించదు. ఇది చదువుతున్నాము అన్న ఫీలింగు. ఇప్పుడు 10th క్లాస్ ఉంటుంది, ఈ బుక్ చదువుతున్నాను, ఇది మొత్తం కంప్లీట్ చేశాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే మీరు మెటీరియల్ చదువుతున్నారనుకో, మీరు 10th క్లాసు సిలబస్ కంప్లీట్ చేశాను అన్న ఫీలింగ్ అట్లా ఉండదన్నమాట. ఈ టాపిక్ కంప్లీట్ చేశాను అన్నదే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. మీకు టెక్స్ట్ బుక్స్ మ్యాక్సిమం టెక్స్ట్ బుక్సే వెతకండి. ఇప్పుడు నా దగ్గర చూడండి, ఇట్లా కొన్ని నాకు దొరికిన టెక్స్ట్ బుక్స్ నేను తెప్పించుకున్నాను. నాకు అన్ని సెమ్ 2 దొరికినాయి అనమాట. సెమ్ 1 టెక్స్ట్ బుక్స్ లేవు. ఇదిగో ఇక్కడవి కూడా ఇవన్నీ టెక్స్ట్ బుక్సే అనమాట. నేను ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాను కాబట్టి, ఆన్లైన్ క్లాస్ చూస్తున్నాను కాబట్టి, ఆన్లైన్ క్లాస్ వినిన తర్వాత నా దగ్గర ఒకవేళ ఆ రోజు చెప్పిన లెసన్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కనుక ఉంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నేను చదువుతాను అనమాట. మెటీరియల్ ఎప్పుడు యూస్ చేస్తాను అంటే, ఒక్కొక్కసారి నేను నోట్స్ రాసుకోవడానికి వీలైతే ఈ విధంగా నేను నోట్స్ రాసుకుంటాను.
క్లాస్ చెప్పేటప్పుడే నోట్స్ రాసుకుంటాను. నోట్స్ రాసుకోవడానికి వీలుగా ఉంది అని అనిపిస్తే. ఒకవేళ అట్లా లేదు అనుకో, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినవి మెటీరియల్‌లో ఉంది అంటే నా దగ్గర టెక్స్ట్ బుక్స్ కొన్నే ఉంటాయి కదా, అన్నీ ఉండవు కదా, మనకి కష్టమవుతుంది. మళ్ళీ తర్వాత తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్ గైడ్‌లో కనుక అదే మెటీరియల్‌లో కనుక ఈరోజు చెప్పిన లెసన్ ఉంది అంటే నేను మెటీరియలే ఓపెన్ చేసి చూస్తానన్నమాట. అంటే నేను నోట్స్ రాసుకునే టైం నాకు కలిసి వస్తుందన్నమాట. మెటీరియల్ చూస్తాను కాబట్టి సేమ్ అట్లానే ఉంటాయి కాబట్టి నేను వాటికి ఇట్లా అండర్లైన్ చేసుకోవడము. టెక్స్ట్ బుక్లో ఒకవేళ ఎక్స్ట్రా మ్యాటర్ ఏమన్నా చెప్పారనుకో, ఎక్స్ట్రా మ్యాటర్ని పక్కన ఇట్లా రాసుకోవడము. ఎక్స్ట్రా మ్యాటర్ని అట్లా నేను ఇట్లా రాసుకుంటాను అనమాట. ఒకవేళ ఎక్స్ట్రా మ్యాటర్ ఏమన్నా చెప్తే ఇట్లా ఖాళీ ప్లేసెస్ ఉంటాయి కదా, మనం ఇప్పుడు ఇది మెటీరియల్ చదువుతూ ఉన్నప్పుడు ఇవి చూసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా నేనైతే చేస్తాను. ఒకవేళ మెటీరియల్ నా దగ్గర టెక్స్ట్ బుక్ లేకుండా మెటీరియల్లో కనుక ఉంటే నేను మెటీరియల్ ఓపెన్ చేసి క్లాస్ చెప్తా ఉన్నప్పుడు ఇట్లా చూసుకుంటా నేను చూస్తాను. ఒకవేళ అట్లా కాదు, నాకు నోట్స్ రాసుకోవడానికి బాగుంది, నేను రాసుకోగలను అని అనుకున్నప్పుడు నేను నోట్స్ రాసుకుంటాను. ఇట్లా ఇవన్నీ నోట్స్లు అనమాట. నేను రాసుకుంటున్నటువంటి నోట్స్లు ఇవి. అలానే మెటీరియల్ లేకపోతే ఒకవేళ మెటీరియల్ టెక్స్ట్ బుక్ కనుక ఉంది అని అంటే ఆ రోజు ఏ సిలబస్ అయితే అదే ఏ లెసన్ ఏ సబ్జెక్ట్ అయితే అవుతుందో అప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ బుక్లోది చూసి నేను చదువుతూ ఉంటానన్నమాట. అలా నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ మీరు మెటీరియల్స్ జోలికి వెళ్ళకుండా వీలైతే మ్యాక్సిమము ఇదిగో నా దగ్గర ఇన్ని మెటీరియల్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి, అలానే నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మీరు మెటీరియల్స్ జోలికి ఫస్ట్ వెళ్ళొద్దు. మీకు మ్యాక్సిమము మీకు ఎంత వీలైతే అంత టెక్స్ట్ బుక్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా నోటిఫికేషన్ ఇంకా లేట్ అవుతుంది కాబట్టి రావడానికి, ఎందుకంటే మధ్యలో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ అని అవి ఇవి జరుగుతాయి కదా, ఆ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి వాటి రిజల్ట్ వచ్చిందాక నోటిఫికేషన్ పడదని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకి టైం ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తాము, టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. అది ఎట్లా చదవాలి, ఒకవేళ సబ్జెక్ట్ రాని వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళ బేసిక్ నుంచి 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేసి అలా 10th వరకు కంప్లీట్. ఆల్రెడీ మీరు టెట్ అవన్నీ చాలాసార్లు రాసి ఉండడం కానీ అలా ఉంటాయి కాబట్టి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మ్యాథ్స్ చదవడానికి ఎక్కువ టైం పట్టదు, ఒక 1 వీక్ అలా పడుతుంది. లేకపోతే సైన్స్ అట్లాగా 1 వీక్ అలా పడుతుంది. ఆ 1 వీక్లో 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎక్కువ మ్యాటర్ ఉండదు కదా వాటిల్లో, కాబట్టి 1 వీక్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. థర్డ్ క్లాస్, 3rd 4th 5th ఈ మూడింటికి సంబంధించి. ఆ తర్వాత 6th నుంచి మనము 10th వరకు చదువుకోవాలి. కాబట్టి 6th నుంచి 10th వరకు కంటిన్యూగా అట్లా స్టెప్ బై స్టెప్ చదువుతూ ఉంటే మనకి కాన్సెప్ట్ అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. పరమాణువు అన్నది ఎక్కడుంది, దాని తర్వాత దాని కాన్సెప్ట్ ఏంటి, దాని తర్వాత కాన్సెప్ట్ ఏంటి, అట్లా అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. లేదు నేను ఫస్ట్ 10th చదివేస్తాను అన్నప్పుడు పై మెట్టు ఎక్కేసినట్టు ఉంటుంది అనమాట. కిందది బేసిక్ అన్నది మనకు అర్థం కాదు. బేసిక్ అర్థం కానప్పుడు అది భయం, ఆ సబ్జెక్ట్ మీద మనకి భయం వేస్తుంది అనమాట. భయం వేస్తే వాటిని తీసి పక్కన పెట్టేస్తాం. కాబట్టి నాకు ఆ సబ్జెక్ట్ కష్టము అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే 3rd క్లాస్ నుంచి బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్ చూసుకుంటారండి. అలా చూసుకుంటూ వచ్చినప్పుడు మీకు వెళ్ళే కొద్ది కఠినమైనా కూడా మీకు బేసిక్స్ తెలుస్తాయి కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. అట్లా మీరు ఓన్గా మీకు ఎంతవరకు అర్థమవుతుంది అన్నది ఓన్గా సెల్ఫ్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. టెక్స్ట్ బుక్ ఒకవేళ ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదువుతాం కదా, టెక్స్ట్ బుక్ చదివి అండర్లైన్ చేసుకుంటాము. అండర్లైన్ చేసుకొని మళ్ళీ తర్వాత రిపీట్ చేస్తాం. ఒక టెక్స్ట్ బుక్ని దాదాపు మీరు ఒక లెసన్ 4 times అయినా రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 4 times కాకపోయినా 3 times అయినా రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఒక లెసన్ మనము చదివాము అంటే అది దాన్ని మనం ఏంటంటే మన బ్రెయిన్కి అలవాటు చేస్తున్నాం అనమాట. ఈ లెసన్లో ఇది ఉంది అని చెప్పేసి ఆ తర్వాత మనం ఒక పెన్సిల్ తీసుకొని లేదా పెన్ తీసుకొని దానికి అండర్లైన్ చేసుకున్నాం. అండర్లైన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మన బ్రెయిన్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి తనకి బ్రెయిన్కి నేర్పించినట్టు ఉంటుంది. మూడోసారి ఏమవుతుంది, మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ చూస్తున్నాం కదా, ఆల్రెడీ 2 times మనం చదివేసాం కాబట్టి 3rd time చదివినప్పుడు మనకి ఇది అండర్లైన్, ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి అది చదవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మీరు 4th time కూడా చదువుతున్నారు అని అంటే
దీని తర్వాత టాపిక్ ఇది వచ్చేస్తుంది అన్నది మన బ్రెయిన్ ముందే చెప్పేస్తుంది అనమాట. అట్లా మనము బ్రెయిన్కి ఇవన్నీ ఇన్పుట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. కాబట్టి దాదాపు మ్యాక్సిమం ఒక 4 టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. 4 టైమ్స్ సిలబస్ రిపీట్ చేయాలని అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకొని చదివితే కనుక మీ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు మీరు చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లానే మెయిన్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. అలానే ఎగ్జామ్స్ రాస్తూ ఉండడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్ కూడా రాయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి మెటీరియల్ ఒక్కటే చదివితే సరిపోతుందా, టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుందా అన్న వాళ్ళకి నా సలహా అయితే మెయిన్ టెక్స్ట్ బుక్సే చదవండి. కొంతమందికి టెక్స్ట్ బుక్స్ చదివితే అర్థం కావట్లేదు, చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది, దాంట్లో ఏది ఇంపార్టెంట్ అన్నది తెలియట్లేదు, అది ఇది అన్నప్పుడు ఒకసారి మెటీరియల్ పక్కన పెట్టుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ టెక్స్ట్ బుక్లో ఈ పారాగ్రాఫ్లో ఇది ఇంపార్టెంట్, అందుకని ఈ మెటీరియల్లో ఇక్కడ ఇలా ఇది రాశారు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. కాబట్టి మెయిన్ టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ చదివి తర్వాత మెటీరియల్కి మీరు రావచ్చు. తర్వాత మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మీకు ధైర్యం వస్తుంది. మీకు సబ్జెక్ట్ మీద కానీ ఆ లెసన్ మీద కానీ కమాండ్ వస్తుంది. మనకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకు అర్థమైపోద్ది. హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ సబ్జెక్ట్ మీద ఏదైనా సరే బిట్ వచ్చినా నేను రాయగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మనకి కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఆ తర్వాత మెథడాలజీస్ మీద గ్రిప్ తెచ్చుకోండి. ఈ రెండింటి మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత మీరు జీకే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఒక 1 అవర్ జీకే కరెంట్ అఫైర్స్కి 1 అవర్ టైం ఇవ్వండి. మంచిది సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో కానీ అట్లా చాలా ఉంటున్నాయి కదా మనకి ఇప్పుడు ప్లాట్ఫామ్స్, వాటిలో చూసుకొని జీకే కరెంట్ అఫైర్స్ కూడా సెల్ఫ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి మీరు. తర్వాత ఇంకా మిగతా సబ్జెక్ట్స్ సైకాలజీ కానీ పిఐఈ కానీ ఇంకా మిగతా అవి ఉంటాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందు మనం కంటెంట్ అండ్ మెథడాలజీ మీద గ్రిప్ పెట్టుకోవాలి. 100కి 100% ఆ బిట్ పోకుండా ఉండేటట్టుగా మనం చూసుకుంటే కనుక ఎగ్జామ్లో మనమే విన్నర్ అవుతాం అన్నమాట. నేను చెప్తున్నాను, నేను కూడా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము, అవన్నీ చేయాలన్నమాట. కాబట్టి మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఏది చదవడం బెటరు అన్నది మీకు కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ మెటీరియల్ చదవాలా లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదవాలా, టెక్స్ట్ బుక్స్ చదివితే ఎన్నిసార్లు చదవాలి, ఏ విధంగా చదవాలి అన్నది కూడా ఐడియా వచ్చి ఉంటుంది. అలానే ఇవన్నీ టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఎన్నిసార్లు చదివినా కూడా లాస్ట్లో మనం ప్రతి లెసన్కి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. అలానే ఎగ్జామ్స్ కూడా మనము రాస్తూ ఉండాలన్నమాట. అలా రాసినప్పుడు మనం ఎందులో వెనుకబడ్డామో తెలుస్తుంది. దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకొని చదవచ్చు. ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాము, ఆ తర్వాత మనం అంటే చాలా టైం తక్కువ ఉంటుంది, మనకి ప్రెషర్ పెరిగిపోయిద్ది. కాబట్టి మనం న్యాయం చేయలేమన్నమాట. నోటిఫికేషన్ గురించి పట్టించుకోకుండా నా టార్గెట్ ఇది అని పెట్టుకొని టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేసుకొని చదవండి. ఓకేనా? మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.